హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో దొండకాయ ఉల్లికారాన్ని తయారు చేయబోతున్నాను. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్నం అంతా కడుపు నిండా చాలా కమ్మగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంక చూసేద్దాం. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మరో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత 10 నుంచి 12 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు లేదా ఎండుమిర్చి కారం ఎంత ఉందో దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 5-6 దంచుకున్న వెల్లుల్లి రేకులు కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగినాయి అనుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసం నేను 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా ఎక్కడ మాడిపోకుండా ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను దొండకాయలని 1/2 కేజీ వరకు తీసుకుని ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు కడాయిలో వేసుకున్నాక హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఆయిల్ బాగా పట్టేటట్లు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, మరో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేపించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. అలాగే టేస్ట్ కోసం 2 రేపుల కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలు బాగా వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని బాగా వేపించుకోవాలి. చూడండి, ఇలా 80% వరకు బాగా వేగిన ఈ దొండకాయ ముక్కల్లోకి చూడండి నేను ఉల్లికారాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా అయ్యేటట్లు మీరు కూడా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని లో ఫ్లేమ్లో ఇది బాగా వేపించుకోవాలండి. ఇక్కడ మనకి దొండకాయ అనేది 80% వరకు ఉడికింది కదా, పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడా మాడకుండా వేపించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంతమందికి చింతపండు రసం ఇష్టం ఉండదండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఈ రెసిపీలోకి అయితే ఈ చింతపండు రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని వేపించుకోవాలి. చూడండి, ఇలా దొండకాయ బాగా మగ్గి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఇలా దొండకాయ ఉల్లికారాన్ని ఒకసారి వేసుకుని చూడండి, మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది.